హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అంజని తమ్మిశెట్టి ఛానల్. ఈరోజు స్నాక్లోకి అయితే బేబీకార్న్ మంచూరియా అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ అండి, మీరు కూడా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మార్కెట్లో అయితే నాకు ఈ కవర్తో ఉన్న బేబీకార్న్స్ అయితే కనిపించాయి. సో ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. చక్కగా ఇలా అన్కవర్ చేసుకోవాలండి. ఫస్ట్ అన్కవర్ చేసుకున్న తర్వాత బేబీకార్న్స్ అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకుని 3 or 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న బేబీకార్న్స్ని అటు ఇటు కూడా కట్ చేసుకోవాలి. మొదలు అండ్ చివరు కూడా కట్ చేసుకుని ఇలాంటి పీసెస్గా చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసెస్లో అయితే ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. చిన్నగా పసుపు అనేది వేసుకోవాలండి. ఏసీ వేసినట్టు ఉండాలి అంతే. తర్వాత ఒక ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద చిన్నగా వేసుకోవాలి. అది కూడా ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తర్వాత ఒక స్పూన్ వరకు మైదా అనేది వేసుకోవాలండి. 2 స్పూన్స్ కార్న్ తీసుకుంటే ఒక స్పూన్ మైదా, దాంట్లో మళ్ళీ హాఫ్ స్పూన్ అనేది రైస్ ఫ్లోర్ వరకు వేసుకోవాలి. ఇలా 3 వేసుకున్న తర్వాత చక్కగా అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు ఆ బేబీకార్న్ పీసెస్కి కలపండి. తర్వాత మనం పక్కన ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న దాంట్లో బేబీకార్న్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ పడుతుందో తెలుస్తుంది కదా, ఒకదాని మీద ఒకటి లేకుండా వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 బ్యాచెస్ కింద వేసుకున్నానండి. ఈ కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అంత ఆయిల్ అయితే మనకి పట్టదు కదండి. ఆయిల్ అయితే మనం పక్క పెట్టేసుకుని మనకి చిన్నగా కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసుకుని కావాలి కాబట్టి ఇంత ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే వెల్లుల్లి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే ఒక 4 తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి డైమండ్ షేప్లో కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక్క ఆనియన్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్నగా డొప్పలుగా ఉండాలి. ఆనియన్స్ వేగుతూ ఉంటాయి కదండి. ఇక్కడ ఒక స్పూన్ నేను కార్న్ఫ్లోర్లో 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుని వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా సాసెస్ వేసుకోవాలి. డార్క్ సోయా సాసు, తర్వాత వెనిగరు, తర్వాత టమాటా సాస్. ఇక్కడ టమాటా సాస్ నేనైతే కెచప్ వేస్తున్నా. 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ ఇవి కూడా వేసుకున్న తర్వాత వాటిని కూడా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. తర్వాత ఈ కార్న్ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మన బేబీకార్న్ పీసెస్ పక్కన పెట్టుకుని ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని చక్కగా అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. అంతేనండి, ఈజీగా అనిపించింది కదా ప్రాసెస్. వీడియో అయితే లెందీగా ఉంది కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. తప్పకుండా ట్రై చేయండి. మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.